హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు మనకి ఏది అవసరమో అది ఇస్తాడండి. మనం ఏది అడిగితే అది ఇస్తాడు. ఒక్కొక్కసారి మనం అడిగిన దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? మీరు అడిగిన ఎన్ని దేవుడు ఇచ్చాడమ్మా, ఎందుకు ఇవ్వడు? పిసిని కొట్టాడా ఆయన దగ్గర లేవా, డబ్బులు అయిపోయినాయా? మా నాన్న అడిగాం, డబ్బులు లేవమ్మా అంటారు అమ్మ నాన్న అడిగితే. కానీ దేవుడు ఎందుకు ఇవ్వడు? ఆయన నిధి తక్కువైందా? ఆయనకు శక్తి లేదా? ఎందుకు ఇవ్వడు? అవి మనకు అవసరం లేదు కాబట్టి ఇవ్వడు. ఏంటండి, చిన్నపిల్లలు బొమ్మలు అడిగితే ఇస్తారు. ఆ చిన్నపిల్లడు వాళ్ళ నాయన గడ్డ గీసుకుంటుంటే నాన్న రేజర్ ఇవా అని ఏడిచాడు అనుకోండి, కాలు కిందకేసి కొట్టి 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 ఏడిచాడు అనుకోండి, పోన్లే నా కుమారుడు ఎంత ఏడుస్తున్నాడు పాపం నా బిడ్డకి ఇవ్వాలని ఇచ్చాడు అనుకోండి, ఏం చేసుకుంటాడు? దాంతో ఒళ్ళంతా ఘాట్లు పెట్టుకుంటాడు. కాబట్టి నాన్న ఏం చేస్తాడు? దాన్ని ఇవ్వడు. కొన్ని మనకు అవసరం లేని మనం అడుగుతాం. మనకి ఎప్పుడు ఏది అవసరమో అది అప్పుడు ఇస్తాడు. అదే కుమారుడు పెద్దోడు అయ్యాక 18 ఏళ్ళు అయ్యాక కాలేజీకి పోతున్నాను రేజర్ కొనిపెట్టమంటే కొనిపెట్టడా? అప్పుడు ఇస్తాడు. అప్పుడు అవసరం వాడికి. ఇప్పుడు అవసరం గడ్డమే రాకముందు నీకు రేజర్ ఎందుకుగా? ఏంటండి, దేవుడు అలాగే కొన్ని మనకి అడిగిన వెంటనే ఇవ్వడు. ఎందుకంటే అవి మనకి అప్పుడు అవసరమో లేదు కాబట్టి. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు మన ప్రార్థన వినలేదు, మనకు జవాబు ఇవ్వలేదు అనుకుంటాం. కానీ నువ్వు విసిగిస్తూ ఉంటే దేవుణ్ణి, నాకు ఇయ్యి నాకు ఇయ్యి నాకు ఇయ్యి నాకు ఇయ్యి అని మాటికి ఏడుస్తున్నావు అనుకో, ఈ ఐస్ క్రీమ్ బండోళ్ళు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పిల్లలు ఇంటి దగ్గర గంట బాగా కొడతా అక్కడే నిలబడిపోతారు వాళ్ళు. ఆ గంట శబ్దం వినంగానే పిల్లలు మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతారు, లేదా డాడీ దగ్గర ఐస్ క్రీమ్ మమ్మీ 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 వద్దురా, ముక్కలు మరి గారిపోతుందిరా, జలుబు చేసిందిరా, వద్దురా అంటే అని గోలగోలు చేస్తాడు. వాడు వేరే డంగ్ 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 కొడుతుంటాడు అక్కడ, వాడు పోడవతలకి. ఏంటండి, చివరికి విసిగిపోయి అమ్మాయి ఏమంటుంది చెప్పండి? సరే కొనుక్కొని తిని సావు అంటుంది. సరే పో అని ఇచ్చేస్తుంది. చూసారా? అట్లాగే ఒక్కొక్కసారి మనం ఊరికి ఇసుకిచ్చేస్తుంటే దేవుడు ఇస్తాడు. కానీ ఇచ్చింది మనకేమవుద్దంటే నష్టం అయిపోద్ది. ఏంటంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి రప్పించినప్పుడు వాళ్ళు మాటికి మాకు చేపలు కావాలి, పీతలు కావాలి, ఏంటండి ఉల్లిపాయలు కావాలి, కూరగాయలు కావాలని కొండల దగ్గర కూర్చొని ఏం చేసేవాళ్ళంట? ఏంటి తిండి కోసం ఏడుతారు ఎవరన్నా? కొండల దగ్గర కూర్చొని బోర్ని ఎలుగెత్తి ఏడిచారండి. అది కూడా మళ్ళీ మాకు చేపలు ఎవరు పెడతారో, మాకు చేపలు ఎవరు. ఒరే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి బయటికి తెచ్చాను రా నిన్ను, ఆకాశపు మన్నా కురిపించి దేవదూతల ఆహారంతో పోషిస్తున్నాను రా నిన్ను, బండలో నుంచి నీళ్లు తెప్పించి నీ దాహం తీర్చినోని రా నేను. ఎవడు పెడతాడంటే వేట్రా, కావాలంటే నేనే పెడతాడు, సరిగా అడుగు, ఎడుతూ ఉందిరా. కొంతమంది ఊరికే దేవుడిని విసిగిస్తూ ఉంటారు. కొంతమంది విషయాల్లో దేవుని చిత్తానుసారంగా మనం అడిగితే అది ఏదైనా ఇస్తాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వాటిని మనకి ఇవ్వడు, ఎందుకంటే మనకి కీడు కలుగు చేస్తాయి. కానీ మనం దానిని విసిగిస్తూ ఉంటే, దాన్ని అడుగుతూనే ఉంటే ఇచ్చేస్తాడు. నేను తాగుతా తాగు. చివర్లో అదే అంటున్నాడు, అపవిత్రుడు ఉండిపో, అన్యాయస్తుడా, సరే అన్యాయం చేసుకో, నీ ఇష్టం చూడండు. ఆ మాంసం ఎవరు పెడతారు అని ఏడిచారు ఇశ్రాయేలీలు. ఒకసారి మాంసం ఎవరు పెడతారు మాకు అని ఏడిస్తే పూరేళ్ళను పంపించాడంట. ఆ పూరేళ్ళను మాంసం పేల్చుకొని తిని ఏమైందండి? ముక్కుల్లో నుంచి నాసికారంధ్రం బ్యావ్ అంటే మాంసం వాసనంట. ఏమైపోయింది? అది ఇప్పుడు వెగటైపోయింది. తమ ఆలోచనలు తమకు వెక్కసమ వరకు దేవుడు విడిచిపెట్టేశాడు. మనలో కొంతమంది దేవుణ్ణి విసికించి ఉన్న వలన దేవుడి అంచెదినాల్లో ఇంకా వదిలేస్తాడట. ఈ అంచెదినాల్లో దేవుడు అనేకులను వదిలేస్తున్నారండి. చాలామంది పాస్టర్లు, బోధకులు కూడా ఈ రోజున భ్రష్టులైపోయారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రసంగానికి వాక్యానికి సంబంధం లేదు. వాళ్ళు చేసే పరిచర్యకి వాక్యానుసారమైన పరిచర్యకు సంబంధం లేదు. ఆ పరిచర్య సారం ఏంటి అంటే అది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, డబ్బు సంపాదించుకోవడం, మనుషుల్ని ఆకర్షించడం, మనుషుల ముందు గొప్పవాడిగా ఎంచుకోవటమే కానీ యేసు ప్రభువుని ఎత్తి చూపించే సేవలు చాలా తక్కువ ఉన్నాయండి.
యేసునామములో ఉన్న బోధను ఉన్నది ఉన్నట్టు బోధించే బోధకులు చాలా తక్కువగా ఉన్నారు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. నీ కొరకు ఎవరు చనిపోలేదు ఈ లోకంలో. నీ కొరకు ఏ పాస్టరు సిలువలో రక్తం చిందించలేదు. నిన్ను ఎవరు రక్షించలేరు, యేసు ప్రభు తప్ప. దేవుని సేవకుల్ని గౌరవించండి. వాళ్ళు దేవుని చేత అభిషేకించబడిన వారు, గౌరవించండి. కానీ దేవుని సేవకుల్ని పూజించొద్దు. పూజించడం వేరు, గౌరవించటం వేరు. పూజించొద్దు. ఏ మనుషుడు పూజకు అర్హుడు కాదు. పౌలు శీలలు ఆ పుట్టుకుంటి వాడి కాళ్ళు ఇవ్వగానే అక్కడ దేవతలు దిగొచ్చేశారని దండలు తీసుకొచ్చి వాళ్ళని ఊరేగిస్తుంటే ఎడ్ల బండ్ల మీద ఏమన్నారు వాళ్ళు? అయ్యా 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 ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? మేము మీలాంటి మనుషులమే. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త వల్ల ఇది సాధ్యం, కానీ మా వల్ల కాదు. మీ కొరకు సులువులో బలైన యేసునామంలో ఇది జరిగింది, కానీ మా నామంలో కాదు. ఈ అంచె దినాలలో భ్రష్ట ఆత్మ తిరుగుతూ ఉంది. ఎవడిని మింగుదునా అని గర్జించు సింహం వలె దుష్టుడు సాతానుడు తిరుగుతూ ఉన్నాడట. మింగతాడంటాడు, నమలడంట. పట్టుకుందునా అంటే పట్టుకుంటే కలిసి గిజ్జుకొని బయటపడవచ్చు. వాడు మింగటం అంటే టొపక్కున లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట. తెలియకుండానే సాతాను కార్యాలకు లొంగిపోతున్నాం. కొంతమందికి తెలియదు వారు సాతాను మింగేశాడని. చాలామంది మంచిగా ప్రారంభిస్తారు భక్తిలో, విశ్వాసంలో. వాళ్ళకు తెలియకుండానే సైడ్ ట్రాక్ అయిపోతున్నారు, తప్పుడు దారి పట్టేస్తున్నారు. సాతాను దారి కూడా ఇంచుమించు దేవుని దారిలాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారి తీయును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ రాజ్య వారసులు కావాలని, నీ దృష్టిలో గొప్పవారిగా ఉండాలని, నీ కొరకు సాక్షులుగా బ్రతకాలని ఆశపడుతున్నటువంటి బిడ్డలందరినీ చూడు నాయన. చేయెత్తిన ప్రతి ఒక్కరిని చూడు నాయన. నీ పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించు నాయన. పడకుండా కాపాడువాడివి నీవే నాయన. జారకుండా కాపాడువాడివి నీవే నాయన. పాపము నుండి తప్పించేవాడివి నీవే నాయన. తొట్టిల్లకుండా కాపాడేవాడివి నీవే నాయన. నీవిచ్చిన ఈ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకున్నటకు మాకు సహాయం చేయము ప్రభువా. ఇంకను మేము ఎటువంటి అపవిత్రతలో ఉండక, అన్యాయస్తులుగా ఉండక నాయన, నీ కొరకు క్రీస్తు రక్తంలో కడగబడిన నీతిమంతులుగా బ్రతకడానికి, పరిశుద్ధులుగా, ప్రభు బిడ్డలుగా, సాక్షులుగా నీ రాకడ కొరకు ఎదురు చూచు గుంపులో ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఇంకా నీ నామాన్ని ఎరగని వారందరూ మా చుట్టూ నశించిపోతుండగా వారికి నిన్ను గురించి చెప్పగలిగిన, నీ ప్రేమను గురించి వివరించగలిగిన కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమునలేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమునలేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. జీవితాంతం నీకై బ్రతికే